వేణుగోపాల్ గారు, సరే మనం మదుపు గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. అసలు పొదుపు లేకుండా మదుపే లేదు కదా. ఈ పొదుపు అనే అలవాటు ఎట్లా చేసుకోవాలి? వన్ షుడ్ ఎలా మొదలు పెట్టాలి? పొదుపు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేశారో అప్పుడు మీరు అంటే విలేజ్లో ఉన్నా, టౌన్లో ఉన్నా, సిటీలో ఉన్నా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఎంతో కొంత, అంటే యూజువల్గా ఏంటంటే ఇందా చెప్పిన పాయింటే యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఎక్కువ అమౌంట్స్ 70 to 80% కూడా మీరు సేవింగ్. ఏదైనా డేటా ఉందా? అసలు ఉద్యోగం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే అమౌంట్ను సంపాదిస్తున్నారు, అసలు అతనికి పొదుపు చేయాలి అన్న ఆలోచన ఉంటుందా? అలాంటి డేటా ఏమైనా ఉందా? ఉంటుంది. కాకపోతే ఏంటంటే బికాజ్ ఐ డిడ్ంట్ హ్యావ్ దట్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం కొద్దిగా వెస్ట్రన్ ఆ కల్చర్కి ఎక్కువ ఇదవుతూ ఎక్కువ ఎక్స్పెండిచర్, అంటే అక్కడ వాళ్ళు ఎలా ఉంటుందంటే 100 రూపీస్ సేవింగ్ వస్తే 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అదే ఎర్న్ చేస్తే 100 రూపీస్ ఖర్చు పెట్టేసి టైప్లో ఉంటుంది. బట్ మనకి ట్రెడిషనల్గా ఏంటంటే ఇండియన్ సేవింగ్ రేట్ వచ్చేసి ఇంతకుముందు 33-34% ఉండేది. 100 రూపాయలకి 33-34 రూపాయల దాకా సేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది గ్రాడ్యువల్గా తగ్గుతూ 20-22 రూపాయలకి వచ్చాం. సో వెన్ కంపేర్ టు వెస్ట్రన్ ఎకానమీస్ మనం స్టిల్ సేవింగ్ అనేది మన దీంట్లోనే ఉంది, డిఎన్ఏలో ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమంది చేస్తున్నారు, ఎక్కువ మంది చేయట్లేదు అనేది ఇది. అదేంటంటే మీకు ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ అయిందో అప్పుడే ఆటోమేటిక్గా సేవింగ్ స్టార్ట్ అవ్వాలి, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ప్రతి విలేజ్లో కూడా బ్యాంకింగ్ వ్యవస్థ లాస్ట్ 75 చాలా అబ్నార్మల్గా ఇదైపోయింది, ఎస్టాబ్లిష్ అయింది. సో అలాగే పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ కూడా చాలా, ప్రతి 20 కిలోమీటర్లకు ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థ అంటే కన్సాలిడేషన్ ఉన్నా కూడా ఇవాళ ఏంటంటే ఆ 2 ఏరియాస్ దగ్గర ప్రతి రిమోట్ ఏరియాస్లో కూడా ఉన్నాయనేది ఒక మెయిన్ పాయింట్. అక్కడ కూడా ఏంటంటే డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఎఫ్డీస్ ఉన్నాయి, ఆర్డీస్ రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి. తర్వాత పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ సేవింగ్ స్కీమ్ అని ఉంది. తర్వాత పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకుల్లో పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయొచ్చు. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ బ్యాంకుల్లో పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయొచ్చు. వన్ థింగ్ ఇస్ వెరీ మచ్ షూర్ అండి. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే ఎంత పర్సెంటేజ్ CAGR క్యాలిక్యులేట్ చేసుకుని వస్తుందన్న విషయాన్ని పక్కన పెడితే ముందు ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది ఎవ్రీ ఇయర్. యాక్చువల్గా మన ఇండియన్స్కి కావాల్సింది, అందరికి కూడా, మీరు నేను అందరూ కూడా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే 2 విషయాలండి. ఒకటి, డబ్బు సంపాదించాలంటే ఎక్కువన్నా సంపాదించాలి మీరు ఎంపిక చేసుకున్న మార్గాల్లో. 2, తక్కువగా ఖర్చులన్నా పెట్టాలి. సో ఎక్కువ సంపాదించడం అనేది మన చేతుల్లో, ఎక్కువ మంది చేతుల్లో లేని విషయం. మనకు అలాంటి అట్మాస్ఫియర్, అలాంటి ఫెసిలిటీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అలాంటి సౌకర్యాలు. బట్ తక్కువ ఖర్చు పెట్టడం అనేది మన చేతుల్లో ఉంటుంది. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలలో ఒక 2-3 సార్లు హోటల్కి వెళ్ళాం, ఒక ట్రిప్ తగ్గిస్తే ఒక 1000-2000 మిగిలాయి. అలాగే గ్యాడ్జెట్స్ కొంటున్నాము, ఇన్స్టెడ్ ఆఫ్ 40,000-50,000 ఫోన్ బదులు 20,000 ఫోన్ కొంటే 20,000 మిగులుతాయి. ఎక్స్పెన్సివ్ కారు అవసరం లేకుండా తీసుకునే బదులు మన అవసరాలకు సరిపోయేలాగా తీసుకుంటే, లేకపోతే ఫ్రీక్వెంట్గా టూర్స్. ఆలోచన ఎప్పుడు వస్తుంది? మదుపు చెయ్యాలి మన భవిష్యత్తు కోసం అన్న ఆలోచన వచ్చినప్పుడు వస్తుంది. అదర్వైజ్ మీరు అన్నట్టు 40,000-50,000 అంటే ₹1,00,000 పెట్టి ఫోన్ కొంటున్నారు, విదిన్ 2 years మార్చేస్తున్నారు. అట్లే నా చిన్నతనంలో బాగా గుర్తు, ఒక మామూలు బ్లాక్ అండ్ వైట్ 1,500-2,000 పెట్టి కొంటే they got used to it somewhere around 20 years. కానీ ఇప్పుడు ₹1,00,000 ఫోన్ నెక్స్ట్ ఇయరే మారుస్తున్నారే. అది అందుకే ఏంటంటే మన అవసరాలు అనేవి ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్గా మనం వాటిని పూర్తి చేసుకోవాలి. అవసరాలు ఏంటి, కోరికలు ఏంటి, ఈ రెండింటి మధ్య డిస్టింక్షన్ ఏంటి, ఇది ముందు ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీలో అందరూ కూడా ఈ క్లారిటీ, స్పష్టత ఉండాలి. ఉన్న తర్వాత అవసరాలను ఫుల్ఫిల్ చేసుకోవటం, కోరికల్ని అవసరమైతే పోస్ట్పోన్ చేయటం, పూర్తిగా కానీ టెంపరీగా కానీ, తద్వారా కొంత సేవ్ చేయటం, రూపాయిని పాపాయలా చూసుకోవాలి. అట్లా ఏంటంటే మనం సేవింగ్ ఎక్కడి నుంచి వస్తే ఇందా చెప్పిన దాంట్లో ఎక్కువ సంపాదించాలి, లేకపోతే తక్కువ ఖర్చు పెట్టాలి. ఎక్కడ ఏ ఖర్చులు, ఇది తప్పు ఇది ఒప్పు అని మనం చెప్పట్లేదు. అలాగే ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ని మీరు కానీ మీ పిల్లలకు కానీ మీ పర్సనల్గా ఎదగడానికి కానీ మీరు డెఫినెట్గా వాడాలి. గట్టిగా చెప్పండి, మీరు చాలా మోడరేట్గా చెప్తున్నారు. దానికి ఏంటంటే ఇంత మోడరేట్గా ఇప్పుడు ఒక ల్యాప్టాప్ అవసరం ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ, డెఫినెట్గా కొనండి. అది ₹1,00,000 70,000 ఎంతైనా సరే. అవసరం లేని వస్తుత్పత్తులు ఇంట్లో పెట్టుకుంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్కి వెళ్ళాం, నేను ఒకటి వేసాను, మా మిస్సెస్ ఒకటి వేసింది, పిల్లలు ఇంకోటి వేసారు, మొత్తం తీసేస్తే వాటిలో నిజంగా అవసరం ఏంటి, అవసరం లేని ఏంటి, మనం కొన్ని అవసరం లేకుండా కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అట్లా కొన్ని వస్తుత్పత్తులు, సేవల్ని మనం పోస్ట్పోన్ చేయడం వల్ల పెద్ద ఫ్యామిలీకి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. అట్లాంటి మనం ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకుంటూ వాయిదా వేయగలిగి లేకపోతే పూర్తిగా పక్క పెట్టగలిగితే మనకి సేవింగ్ ఉంటుంది. అదర్వైజ్ మనం వచ్చిన ఇన్కమ్ వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తే, అందుకే వారెన్ బఫెట్ చెప్పినట్టు అవుతుంది.
ఫస్ట్ అట్లీస్ట్ ఒక 20 to 30% ఆఫ్ యువర్ సర్ప్లస్ ఆర్ మీ ఇన్కంలో 20 నుంచి 30%, ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా మంచిది. అంత ప్రాక్టికల్గా అయితే అంత ఎక్కువ చేయడానికి వీలు అవ్వకపోవచ్చు చాలా కుటుంబాల్లో. అందుకని కనీసం 20 నుంచి 30% మీరు ఎట్టి పరిస్థితుల్లో సేవింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వటం. మిగతా 60-70 రూపాయల్లో మీ ఖర్చుల్ని ఈఎంఐలు అనండి, రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అనండి, ఏవైనా సరే వాటిలో సర్దుకుని బతకటం. ఇట్లా చేయగలిగితే తప్ప అదర్వైజ్ మన ఫ్యామిలీకి ఉన్న లక్ష్యాలని ఫుల్ఫిల్ చేసుకోవటం అవ్వదు. పెట్టుబడుల కేటాయింపులో అంటే అసెట్ అలికేషన్లో మీరు ఏ అసెట్లో ఎక్కువ కార్పస్, ఏ అసెట్లో ఎక్కువ మిగులు మొత్తం పెడుతున్నారనే దాన్ని బట్టే మీ సక్సెస్ ఉంటుంది. ఎంత తొందరగా సక్సెస్ అవుతారు, ఎంత భారీ ఆర్థిక లక్ష్యాలని ఎంత సులువుగా సాధిస్తారు అనేది మీ అసెట్ అలికేషనే కీ. ఓకే, 90% రిటర్న్స్ని అసెట్ అలికేషనే డిఫైన్ చేస్తుంది. వెల్, కమింగ్ టు ది మీకు సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ సంఖ్య పెరిగింది, చాలా పెరిగింది. డీమ్యాట్ అకౌంట్స్ అబ్నార్మల్గా ఓపెన్ అవుతున్నాయి. 19 crore డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి వాళ్ళ ఇండియాలో. 21 crore అరౌండ్ అకౌంట్ అదే అంటే ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నాయి. అండ్ దగ్గర 5,000 కంపెనీస్ ఇండియాలో ట్రేడ్ అవుతుంది లిస్టెడ్ మార్కెట్స్లో, ఐదర్ ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి. యూ హ్యావ్ ఎ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిట్ అండ్ యూ వర్కింగ్ ఇన్ ఎ సచ్ ఎ వండర్ఫుల్ ఫామ్. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? స్టాక్ మార్కెట్ అంటే అదొక బ్రహ్మ పదార్థం, లేకపోతే అదొక ఏదో బెట్టింగ్ లాగా. ఇంకా స్టాక్ మార్కెట్ అంటే డబ్బులు పోగొట్టుకోవడమే అనే ఇందులో అపోహలో భ్రమలో ఎందుకు ఉంటారు జనం? కారణం ఏంటంటారు? అంటే బేసిక్గా ఏంటంటే ఇది ఇప్పుడు కాదు, మనకి ఆల్మోస్ట్ 1875 నుంచి ఇండియాలో స్టాక్స్ చేస్తున్నారు. అంటే మనకి యాక్చువల్లీ సౌత్ ఇండియాలో తక్కువ పాపులరైజ్ అవటం, కొంత లేట్గా మనం ఎంటర్ అవటం, ఇట్లాంటి విషయాలు ఏమైనా పక్క పెడితే ఓవరాల్గా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బ్యాక్గ్రౌండ్ 1875లో స్టార్ట్ అయింది. సో 1979లో సెన్సెక్స్ 100 points దగ్గర స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి కనుక చూస్తే 86,000కి వెళ్ళింది. ఆ 100 కాస్త 860 times పెరిగింది సెన్సెక్స్. సో ఇప్పుడు మనం దగ్గర 75,000 దగ్గర ఉన్నాం, 76,000 దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు చూసిన 760 times. సో ఇంత గ్రోత్ ఓవర్ ఏ పీరియడ్ వచ్చింది. ఇది ఏంటంటే స్టాక్స్లో ఏంటంటే ఒక అపోహ అయితే ఉంది. అంటే ఇక్కడికి వెళ్ళటమే తప్ప రావటం ఉండదని, నష్టపోతారు తప్ప డబ్బులు రాబడులు పొందలేరని, ఇట్లా ఎవరు ఏ వేలో చూస్తారో ఆ వేలో ఇది కనపడుతూ ఉంటుంది. బట్ రియాలిటీ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది అది బ్రహ్మ పదార్థం కాదు. డెఫినెట్గా ఇది మన జీవితాల్లో ఒక భాగం. అది ఎలా అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు రకరకాల ప్రొడక్ట్స్, సర్వీసెస్ వాడుతూ ఉంటాం. వాటి వెనక బ్యాక్గ్రౌండ్లో కంపెనీ ఉంటుంది. సో ఆ కంపెనీ ఈజ్ ఇంటూ బిజినెస్. షేర్ కొనటం అంటే ఏంటి? ఆ బిజినెస్లో మనం పార్ట్ ఓనర్షిప్ తీసుకోవటం, భాగస్వామ్యం తీసుకోవటం. ఆ భాగస్వామ్యం తీసుకున్నప్పుడు అందరం కూడా ఎక్కువ మంది ఆలోచించేది ఏంటంటే తొందరగా డబ్బులు సంపాదించేయాలి ఇక్కడ స్టాక్ మార్కెట్లో. అక్కడ తేడా వస్తుంది. ఓకే, సో స్టాక్ మార్కెట్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ లాంగ్ టర్మ్ యూజువల్గా. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ టెండింగ్ టువర్డ్స్ ట్రేడింగ్ రాదర్ దాన్ ది ఇన్వెస్ట్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్లో ప్రతి ఒక్కళ్ళం కూడా మనల్ని మనం డిఫైన్ చేసుకోవాలి. ఆర్ యు ఏ ఇన్వెస్టర్, ఆర్ యు ఏ ట్రేడర్? ఇది అంటే ట్రేడర్గా ఉంటే తప్పు కాదు, చాలా స్కిల్స్ కావాలి. ఎన్నో మార్కెట్లో ఎన్నో వేరియబుల్స్ ఉంటాయి, వాటన్నిటిని అవగాహన చేసుకోవాలి. స్ట్రాటజీ ఉండాలి, అంటే ఒక వ్యూహం ఉండాలి, దాన్ని అవలంబించే క్రమశిక్షణ ఉండాలి. ఎన్నో చేసే తప్ప ట్రేడింగ్లో సక్సెస్ అనేది అంత ఈజీ కాదు. కానీ ఇన్వెస్ట్మెంట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ కనుక చూస్తే వరల్డ్ ఓవర్ చూస్తే ఏంటంటే ఒక 3 years లోపు 90% ఇన్వెస్టర్స్ ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, అదొక స్టాటిస్టిక్స్ ప్రకారం. అంటే ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు, ఒక 6 నెలలకు వచ్చాడు, సంవత్సరానికి వచ్చాడు, 2 సంవత్సరాలకు వచ్చేసాడు, బట్ 90% ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టెడ్ అండ్ డిస్ఇన్వెస్టెడ్ విత్ ఇన్ 3 years స్పాన్ ఆఫ్ టైం. మళ్ళీ తిరిగి ఇంకా రారు. అండ్ ఈ 90% దగ్గర ఓన్లీ 10% మాత్రమే ఉంటుంది గెయిన్. ఓకే, బట్ అబోవ్ 3 years, అబోవ్ 5 years, అబోవ్ 7 years, అబోవ్ 10 years దగ్గర 90% వెల్త్ ఉంటుంది. ఓకే, సో అంటే మార్కెట్లో మీరు బేసిక్గా మళ్ళీ ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ ఆర్ షేర్ అంటే ఏంటంటే వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ పర్టికులర్ బిజినెస్ కంపెనీ. సో బిజినెస్ ఎప్పుడు కూడా ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్క స్ట్రక్చర్, దాని విధి విధానాలు ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అది గ్రో అయ్యేంత వరకు మనం టైం ఇవ్వాలి. కానీ మనం అందరం ఏం చేస్తున్నామంటే ఫాస్ట్ మనీ, అది రాత్రి ఏదో అయిపోవాలి, అవ్వదు. సంపద సృష్టి మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఏ అసెట్ క్లాస్లో కూడా యాజ్ ఎర్లీ యాజ్ అయ్యేలాగా ఉంటే మనందరం కూడా ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని వ్యాపారాలు, ఇంత జీవితం, ఇంత సంసారం ఇవన్నీ ఉండవు. సో అన్నీ కూడా పేషెన్స్ పేస్ అంటారు.
మీ ఓపికే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. సో ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్లో 5 years 7 years 10 years ఎంత లాంగ్విటీ వీలైతే అంత. దానికి ఎగ్జాంపుల్ బఫెట్. ఆయన 11 years అప్పుడు ఇన్వెస్ట్మెంట్ కెరీర్ స్టార్ట్ చేశానని చెప్పి చెప్తూ ఉంటారు. వాళ్ళ ఫాదర్ స్టాక్ బ్రోకర్. యూజువల్గా ఆయన ఇన్వెస్ట్మెంట్ ఇదేంటంటే అప్రోచ్ ఎలా ఉంటుందంటే 10 years 20 years 30 40 ఇలాంటి మనం అసలు అంత ఓపిక ఇది ఎందుకు ఉండదంటారు? ఇప్పుడు మనం పొలం కొంటాము, స్థలం కొంటాము, 15 years 20 years ఓపిక పడతాము. ఈ లోపు కూడా మార్కెట్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ అనే ఒక చోట పొలం కొన్నారు, ఏదైనా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. అదే స్టెబిలిటీ లేదు, మార్కెట్ 20% 30% పడుతుంది, బెంబేలు ఎత్తిపోమే ఉంటామే, మళ్ళీ 5 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు ఉంటాం. లాంగ్ టర్మ్లో అది 3 times 4 times అవుతుంది, లాభాలు పొందుతాం. అక్కడ ఏంటంటే దీనికి తేడా ఏంటంటే అక్కడ ప్రైసెస్ కనపడవు రోజు, ఇక్కడ ప్రైసెస్ రోజు కనపడతా ఉంటాయి. ఎమోషన్స్ బాగా ఇక్కడ ప్లే అవుతాయి. సో ఎమోషన్స్ ఎడ్యుకేషన్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఈ ఎమోషన్స్, చీఫ్ ఎమోషన్స్ అంటాం, ముఖ్యమైన గ్రీడ్, ఫియర్, హోప్, వీటిని కంట్రోల్లో లేకపోతే మనల్ని ఇన్వెస్ట్మెంట్స్లో లూజ్ చేస్తాయి, అంటే లాస్ అయ్యేలా చేస్తాయి. అందుకే ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇందా చెప్పిన పాయింటే, మీరు పేషెంట్గా ఉండి, ఎక్కడ పేషెంట్గా ఉండాలి అంటే ఒక మంచి కంపెనీ అంటే సెలక్షన్ ఆఫ్ ద స్టాక్ ఇంపార్టెంట్, సెలక్షన్ ఆఫ్ ద ఫండ్ ఇంపార్టెంట్. ప్రస్తుతానికి స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రైట్ స్టాక్ అంటాం. రైట్ స్టాక్ అంటే బేసిక్గా మీరు 80 to 90% ఎక్కువ ఎక్కడ వెయిట్ ఇవ్వాలంటే మేనేజ్మెంట్కి ఇవ్వాలి. ఓకే, కంపెనీ ప్రమోటర్స్ ఎవరు, యాజమాన్యం, అక్కడే ఉంటుంది కీ అంతా కూడా. వాళ్ళు దొంగలు అనుకోండి, దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుతుంది. సో అందుకేంటంటే మంచి ప్రాపర్ మేనేజ్మెంట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ ఏంటి, వాళ్ళ సర్వీసెస్ ఏంటి, వాటికి దేశీయంగా విదేశీయంగా ఉన్న డిమాండ్ ఏంటి, ఇట్లాంటి విషయాలు చాలా కీలకం. అంటే ఒక మంచి కంపెనీ ఉండాలి, మంచి ప్రోడక్ట్ ప్రొఫైల్ ఉండాలి, అది నెక్స్ట్ 5-10 years దానికి గ్రోత్ పాత్ ఉండాలి. తర్వాత వీళ్ళు కార్పొరేట్ గవర్నెన్స్, డబ్బులు వస్తే మాకు పోతే మీకు అన్నట్టు కాకుండా జెన్యూనిటీ ఉండాలి, ఎథిక్స్తో బిజినెస్ చేయాలి. ఇవన్నీ కొన్ని, ఇదంతా కూడా రైట్ స్టాకా కాదా అనే ఒక క్లారిటీ తీసుకుంటాం. ఫైండింగ్ అవుట్ రైట్ స్టాక్ ఇస్ వెరీ నాట్ ఈజీ. మీరే అన్నారు 5,000 స్టాక్స్ ఉన్నాయి, మోర్ దాన్ దట్ ఐ థింక్. అందులోంచి రైట్ స్టాక్ ని ఎట్లా పిక్ చేయాలి? అదే ఇదంతా ఏంటంటే హిస్టరీ చూడాలి, డేటా హిస్టరీ చూడాలి. ఫండమెంటల్స్ మార్కెట్లో ముఖ్యంగా ఏంటంటే ఫండమెంటల్స్ చూసేవాళ్ళు కొంతమంది, టెక్నికల్ చూసేవాళ్ళు కొంతమంది. ఫండమెంటల్స్ ఏంటంటే కంపెనీ ప్రాథమిక స్థాయి నుంచి మొత్తం ఇన్డెప్త్గా అనలైజ్ చేసి దాంట్లో ఒక కంక్లూజన్కి రావటం. అంటే ప్రమోటర్స్ ఎవరు, ఇందా చెప్పినట్టు ప్రొడక్ట్స్, సర్వీసెస్, వాటికి మార్కెట్ సేల్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ షేర్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి ఉంది, 45% 4-wheelersలో మార్కెట్ షేర్ ఉంది. విఐపి సూట్ కేసులు ఉన్నాయి, ఒక 50% ఉంది. బాటా చెప్పులు ఉన్నాయి, 50% ఆఫ్ మార్కెట్ షేర్. అంటే వాళ్ళు దాంట్లో సింహభాగం ఆరు మోనోపోలీగా వాళ్ళు ఉన్నారు. అట్లా ఏంటంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రొడక్ట్ సర్వీస్ గురించి మనకి డెప్త్ ఉండాలి. అందరికీ ఉంటుంది కామన్ సెన్స్, పెద్ద ఇదేం రాకెట్ సైన్స్ ఏం కాదు. సో ఫస్ట్ మేనేజ్మెంట్ క్వాలిటీ, అది ఎలా తెలుస్తుంది? ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళు ఎలాంటి విధి విధానాలను అవలంబించారు, ఫ్యూచర్లో ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి, అలాగే వాళ్ళున్న ఇండస్ట్రీ ఏంటి, ఆ రంగం ఏంటి, ఆ పరిశ్రమ ఏంటి, ఆ సెక్టార్ ఏంటి, దానికి ఉన్న ప్రాస్పెక్ట్స్ ఏంటి, దానికి ఉన్న ఇఫ్ అండ్ బట్స్ ఏంటి, దానికి గవర్నమెంట్ నుంచి వచ్చే థ్రెట్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ చూసుకోవటం. సో బేసిక్గా కంపెనీ ప్రమోటరు, వాళ్ళున్న ఆ కంపెనీ చేసే ప్రొడక్ట్స్, సర్వీసెస్, ఆ కంపెనీ ఉన్న రంగము, దాని పనితీరు, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఓవరాల్గా ఈ వ్యవస్థ ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తే ఫండమెంటల్ అనాలిసిస్ అవుతుంది. టెక్నికల్ ఏంటంటే సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే గడిచిపోయిన చరిత్రను చూసి భవిష్యత్తు ఇలా ఉండొచ్చు అని అంచనా వేయటం. ప్రైస్, వాల్యూమ్, ఈ రెండింటిని మెయిన్గా, మిగతా చాలా ఉంటాయి బట్ ప్రైస్, వాల్యూమ్ బేసిస్ చేసుకొని గత చరిత్ర ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండొచ్చు అని రెసిస్టెన్స్ సపోర్ట్లో, లేకపోతే బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్స్, ఇట్లా 52 హైలోస్, ఇట్లా రకరకాల అక్కడ మూవింగ్ యావరేజ్, ఇవన్నీ చూడటం టెక్నికల్స్. అంటే గడిచిన చరిత్రను చూసుకొని వర్తమానం, భవిష్యత్ ఎలా ఉండొచ్చు అంచనా వేయటం టెక్నికల్స్. కరెక్ట్. కానీ ఇంతకుముందు మీరు అన్నారు ఒక మాట, ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, కామన్ సెన్స్ అని. కానీ వాన రావడం లేట్ అయితే మార్కెట్ పడిపోతుంది అంటారు, లేకపోతే అక్కడ ట్రంప్ ఏదో చేస్తే తుమ్మితే ఇక్కడ జలుబు చేస్తుంది అంటారు. సో ఇట్లాంటి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఇవి సరిగా అర్థం చేసుకోక ఎందుకు వచ్చిన తలనొప్పి మనకి మార్కెట్లో వాటిలో అని చెప్పేసి నేను చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి దాన్ని ఎలా అధిగమించడం?
అంటే మీరు ఇక్కడ కొద్దిగా మిగతా అసెట్ క్లాసులతో పోలిస్తే ఇది ట్రికీ థింగ్ అండి. ఫస్ట్ పాయింట్ అది గ్రహించాలి. మార్కెట్ ఏంటంటే మార్కెట్ ఆల్వేస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వే, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ పరిణామాలు మార్కెట్ని ఎఫెక్ట్ చేస్తాయి. దాంట్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవి కాకుండా మ్యాన్మేడ్ మిస్టేక్స్ ఉంటాయి, అంటే యుద్ధాలు, అన్రెస్ట్ ఇలాంటివి. తర్వాత న్యాచురల్ కెలామిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఎన్నున్నా కూడా అంటే సింపుల్గా చెప్పాలంటే మ్యాక్రో అండ్ మైక్రో, సూక్ష్మ స్థూల ఆర్థిక అంశాలన్నీ దేశీయంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అంశాలు మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ చేస్తూ ఉంటే షార్ట్ టర్మ్లో ఎప్పుడు కూడా మార్కెట్ ఎప్పుడు కూడా వాల్టైల్గా ఉంటుంది, విపరీతమైన హెచ్చుతగ్గులు లోనవుతుంది. అది మార్కెట్ తత్వం. ఫస్ట్ మార్కెట్ తత్వాన్ని మనం గ్రహించాలి. ఇది ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వారెన్ బఫెట్ చెప్పినట్టుగా మార్కెట్ షార్ట్ టర్మ్లో ఓటింగ్ మిషన్, లాంగ్ రన్లో వేయింగ్ మిషన్ అంటారు. అంటే డిమాండ్ అండ్ సప్లై అనేది షార్ట్ టర్మ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బట్ ద రియల్ స్ట్రెంగ్త్ విల్ ఎగ్జిబిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అది దాని మీనింగ్. సో లాంగ్ రన్లో వేయింగ్ మిషన్ అంటే రియల్ స్ట్రెంగ్తే అక్కడ వేయింగ్ మిషన్లో కనపడింది. ఓటింగ్ మిషన్ ఈజ్ డిఫరెంట్, అప్పుడున్న సెంటిమెంట్ అప్పుడున్నది. సో మార్కెట్లో ఏంటంటే ఫండమెంటల్స్లో ఇందా చెప్పినట్టుగా మేనేజ్మెంట్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఆ ప్రొడక్ట్ సర్వీసెస్కి నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అంచనా వేస్తూ, అంటే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, పనితీరు ఆశాజనకంగా ఉంటుంది. అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఎర్నింగ్స్ ఆర్ బ్యాక్ బోన్ ఫర్ ఎనీ కంపెనీ. సో వెన్నెముక మనిషికి ఎలాగైతే ముఖ్యమో కంపెనీలో పనితీరు అనేది వెన్నెముక. బ్యాలెన్స్ షీట్ ఎవ్రీ క్వార్టర్లో బ్యాలెన్స్ సింపుల్ చెప్పాలంటే మంచి మేనేజ్మెంట్, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్, అంటే డెట్ ఫ్రీ కంపెనీ అయినా ఉండాలి, లేకపోతే తక్కువ లో డెట్ అన్న ఉండాలి. అలాగే ముఖ్యంగా క్యాష్ ఫ్లోస్ బాగుండాలి. గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉందా లేదా, అసలు ఈ ఇండస్ట్రీకి కానీ ఈ పర్టికులర్ కంపెనీకి కానీ నెక్స్ట్ 5-10 సంవత్సరాలు ఆ లాంగ్విటీలో ఈ కంపెనీ సస్టైన్ అవ్వగలుగుతా లేదా. అలాగే వీటి కాంపిటీషన్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, సబ్స్టిట్యూట్స్ ఏంటి, ఇట్లాంటి విషయాలు ఎన్నో కూడా ఇచ్చేయాలి. సో ఇవన్నీ మనం చేయాలంటే మనకి స్కిల్స్ కావాలి, అంత ఈజీ థింగ్ కాదు. కానీ ఇవన్నీ ఏమీ చేయకుండా మనం ప్యాసివ్గా మనం ఏమైనా చేయొచ్చా? ఇండెక్స్ ఫండ్స్ కొనుక్కోవచ్చు, ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు. అక్కడ ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంచారు, దాన్ని రెడీగా ఉంది, మీరు ఆ మెనూ వెళ్ళి తీసుకొని మీరు తినేయటం అంతే. సో ఇన్ని ఇబ్బందులు అక్కడ వచ్చే రిటర్న్స్కి ఇక్కడ వచ్చే తేడా ఉంది. మీకు హై రిటర్న్స్ కావాలి, నేను ఒక 15% ఇప్పుడు సెన్సెక్స్ ఇందా చెప్పాను, ఇండెక్స్ ఈజ్ ఇండికేటర్ ఆఫ్ ద మార్కెట్. సో ఇండెక్స్ సెన్సెక్స్లో 30 స్టాక్స్ ఉంటాయి, నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి. ఈ రెండు ఓవర్ ఏ పీరియడ్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు ట్రెడిషనల్ రెవెన్యూస్ కన్నా మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది సరిపోదు, మనం ఇంకా ఎక్కువ సంపాదించాలి. 24% సంపాదించాలి, 20% సంపాదించాలి, 30-35% ఏజీ రిటర్న్స్ తీసుకోవాలంటే క్వైట్ ఆబ్వియస్ థింగ్ అనిపిస్తుంది వేణుగోపాల్ గారు. బికాస్ మీరు ఒకసారి గూగుల్ ఆన్ చేసి చూడండి, ఇన్వెస్టర్స్ పేజ్లో 1 సంవత్సరం క్రితం ఇక్కడ 1,00,000 పెట్టుంటే మీకు ₹1,00,000 వచ్చి ఉండేది. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం మీకు 50,000 పెట్టుంటే మీకు 2 కోట్లు అయి ఉండేది. లాంటి వార్తలు బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకనే పైగా ఈ స్టాక్ కొనేయండి, ఈ స్టాక్ అమ్మేయండి అన్నవి బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి. మీరు అన్నట్టుగా బై అండ్ లార్జ్ ఈ థీమ్ని అర్థం చేసుకోవడం, దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయడం అనే దాని మీద జనానికి ఎక్కువ ఉండదు. అలాంటి థింగ్స్ ఏవైనా ఉంటే అట్రాక్టివ్గా ఉండే థింగ్స్ వాటి మీదకి ఎక్కువ వెళ్తూ ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ దే టెండ్ టు ది పెన్నీ స్టాక్స్ కొనడం ఇట్లాంటివన్నీ చేయడం చేస్తూ ఉంటారు. అదే అంటే ఇక్కడ ఏంటంటే అదే ఇందా చెప్పినట్టుగా బయాస్ చాలా ఇబ్బంది పెడతాయి. సో ఈ ఎమోషన్స్ ఒకటి, ఈ రెండింటిని కంట్రోల్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయాలి. కొంత కోర్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవడం. కోర్ పోర్ట్ఫోలియో అంటే ఇది రియల్గా బిజినెస్ ఓవర్ ఏ పీరియడ్ పెరిగిద్ది. మీకు సింపుల్ థింగ్ ఏంటంటే రెవెన్యూస్, ఒక కంపెనీ యొక్క రెవెన్యూస్ ఆర్ సేల్స్ ఆర్ ఇన్కమ్ ఇట్లా ఏదైనా ఏ మాటలో మాట్లాడినా ఆ కంపెనీలో అమ్మకాలు పెరుగుతూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ రెండు ఎప్పుడైతే వృద్ధి నమోదు చేస్తూ వెళ్తాయో ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్ విల్ ఫాలో. ఓకే, నాకు ఇప్పుడు వారెన్ బఫెట్ అంటాడు కాంపౌండింగ్ గురించి, 8వ వింత కాంపౌండింగ్ అనేది, చక్రవడ్డీ. ఇన్వెస్టర్స్ లైక్ విజయ్ కేడియా సెరా శానిటరీ గురించి చెప్తూ ఉంటారు, థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ అది రిటర్న్ ఇచ్చింది, ఇంక్లూడింగ్ డివిడెండ్స్ అండ్ ఆల్ అదర్ కలుపుకున్నాయని చెప్పేసి. సరే, అదంతా దూరంగా ఉన్నది. మీరు ఇక్కడ వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలాంటి కాంపౌండింగ్లో ది బెస్ట్ ఇచ్చింది ఏదైనా ఒకటి మన ప్రేక్షకుల కోసం? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు నేను అందరం కూడా షాక్ అవుతాం. అది కొంతమందికి చాలా మంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. విప్రో మనందరికీ తెలుసు. 1980లో ₹100 ఫేస్ వాల్యూ ఉండేది. అప్పుడు ఒక 10,000 రూపీస్తే ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు 100 షేర్స్ వచ్చి ఉండేవి. ఇప్పుడు మొన్న రీసెంట్గా బోనస్ అనౌన్స్ చేసే ముందు ఆ స్టాకు
నెంబర్ ఆఫ్ టైమ్స్ బోనస్లు కానీ స్టాక్ స్ప్లిట్స్ కానీ అన్నీ కలిపితే 2.56 crore షేర్స్ అయ్యాయి. యువర్ 100 shares బికమ్ 2.56 crore షేర్స్, విచ్ మీన్స్ hundreds of crores. అది ఇంటూ 300 రూపీస్ వేసుకున్నా కూడా ఎంత అవుతుంది చూడండి. మళ్ళీ రీసెంట్గా దే అనౌన్స్డ్ వన్ బోనస్. సో ఇదంతా చూస్తే అరౌండ్ 1200 crore అరౌండ్ అది. సో బెస్ట్ కేస్. సో అలాగే దివీస్, ఇక్కడది తెలుగు కంపెనీ దివీస్ ల్యాబ్, అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. డాక్టర్ రెడ్డిస్ ఇచ్చింది, అపోలో హాస్పిటల్స్ ఇచ్చింది, ఇలా అంటే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అంటారు కదా, అట్లాంటి ఎన్నో కంపెనీలు ఇచ్చాయి. అలాగే మీ డబ్బుల్ని మీరు జాగ్రత్తగా లేకపోతే డిఫరెంట్ స్కామ్స్, ఇంకా లూప్ హోల్స్, వీటన్నిటిని వాడుకొని కొంతమంది కావాలని ప్రమోటర్స్ ఇదయ్యి డబ్బుల్ని కొట్టేసి ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టిన అట్లాంటి కంపెనీలు కూడా వేల కంపెనీలు ఉంటాయి. ఇట్లాంటివి బెస్ట్ కేసులు ఏమో 10 పరకో ఉంటే అట్లాంటివి 100 వేలలో ఉంటాయి. సో అందుకేంటంటే ప్రతి చోట మంచి చెడు ఉన్నట్టు మార్కెట్లో కూడా మంచి చెడులు ఉంటాయి. మనం జాగ్రత్త చూసుకొని మన ప్రొఫైల్ తగ్గట్టుగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఇవాళ కేటగిరీస్ స్టాక్ కూడా ఏంటంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్, అది 1 to 100 స్టాక్స్ని లార్జ్ క్యాప్ అంటారు. 101 నుంచి 250 స్టాక్స్ వరకు మిడ్ క్యాప్ అంటాము. అబౌవ్ 250 ఉన్నవన్నీ కూడా స్మాల్ క్యాప్స్ అంటారు. ఈ మార్కెట్ క్యాప్ను బట్టి కూడా మీరు మూడింటి కాంబినేషన్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంకొక కేటగిరీ ఏంటంటే ఎంఎన్సి స్టాక్స్ ఆర్ ఇంటర్నేషనల్ స్టాక్స్ వర్సెస్ డొమెస్టిక్ స్టాక్స్. అది అంటే ఓనర్షిప్ని బట్టి కూడా స్టాక్ కేటగిరీషన్ ఉంటుంది. అక్కడ ఎలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేయాలి, కొన్నిటి. అలాగే కమోడిటీ స్టాక్స్ ఉంటాయి, సైక్లికల్ స్టాక్స్ ఉంటాయి, బ్లూ చిప్ స్టాక్స్ ఉంటాయి. బ్లూ చిప్ స్టాక్స్ వేర్ రీజనబుల్ ఫండమెంటల్స్, స్టెబిలిటీ ఇన్ ఎర్నింగ్స్, స్ట్రాంగ్ అంటే మంచి ఆర్థిక సౌష్ఠవం గల కంపెనీలు బ్లూ చిప్ స్టాక్స్. అట్లాంటి ఇన్కమ్ ఆర్ డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ ఉంటాయి కొన్ని. కేవలం ఏంటంటే ఒకే ప్రైస్లో సస్టైన్ అవుతూ ఉంటాయి మోర్ ఆర్ లెస్, బట్ డివిడెండ్స్ ఇస్తూ ఉంటాయి. అట్లాంటి పిఎస్యూస్, మోస్ట్ పిఎస్యూస్ అట్లా. సో పెన్నీ స్టాక్స్, ఇలాంటి రకరకాలు ఉంటాయి కేటగిరీస్. వీటిలో మనం ఏ కైండ్ ఆఫ్ దీంట్లో ఉండాలి. కానీ మీకు విషయం చెప్పిన ఇంతకుముందు నేను అన్నట్టుగానే ఆర్టికల్ చూసినట్టుగా మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ why they like to put their amount in penny stocks? అంటే ప్రైస్ అట్రాక్టివ్నెస్. పెన్నీ 5 రూపాయలు 10 రూపాయలు వస్తే ఇది పెరుగుతుంది అన్న ఆలోచనలో ఉంటారు. పర్సంటేజ్ విషయంలో సేమ్ కదా, 100 రూపాయలది 200 అయినా ఒకటే, 10 రూపాయలది 20 రూపాయలైనా 100% పెరుగుతుంది. బట్ వై పెన్నీ స్టాక్స్? అంటే మనం అందరం కూడా ఏంటంటే చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఏంటంటే తొందరగా ఈ కైండ్ ఆఫ్ పెన్నీ స్టాక్స్కి, గోల్స్ కట్టు స్కీమ్స్కి, పాంజీ స్కీమ్స్ అంటారు కదా, ఇలాంటి వాటికి, హై రిటర్న్స్ ఇచ్చే బాండ్స్కి, లేకపోతే కార్పొరేట్ బాండ్స్ ఆర్ ఎనీ బాండ్, ఇట్లా తర్వాత హై ఇప్పుడు వడ్డీలు ఇచ్చే ఈ ఊళ్ళల్లో కానీ సిటీస్లో కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, 3 రూపాయలు 4 రూపాయలు అంటే. ఇట్లా ఏంటంటే అట్రాక్ట్ అవ్వడం అనేది మానవ సహజమైన విషయం. కాకపోతే ఏంటంటే అక్కడే మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని అది ఎలాంటి సైజ్ ఆఫ్ ఇది, అక్కడ రెగ్యులేటర్ ఎవరు అంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్, అందరికీ చెప్పాల్సిన పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా ఏంటంటే 1992 సెబీకి ముందు చాలా యాక్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్స్ వీటన్నిటిని కూడా నియంత్రించేవి. అంత పర్ఫెక్ట్గా ఉండేది కాదు వాతావరణం. బట్ 1992లో సెబీ ఇది వచ్చిన తర్వాత, 1990లో స్టార్ట్ అయింది, 92, 93లో సెబీ యాక్ట్ వచ్చిన తర్వాత ఈక్విటీ మార్కెట్స్ అంతా కూడా సెబీకి అప్ చెప్పారు. తర్వాత మ్యూచువల్ ఫండ్స్, తర్వాత అంటే స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్కి రెగ్యులేటర్ సెబీ, తర్వాత మనీ మార్కెట్స్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఇన్సూరెన్స్కి ఐఆర్డిఏ, అలాగే పెన్షన్కి సంబంధించి ఎన్పిఎస్కి సంబంధించి పిఎఫ్ఆర్డిఏ. ఇట్లా ఏంటంటే ఒక చక్కటి నియంత్రణ వ్యవస్థలో ఇండియా ఇవాళ ఉంది. కానీ అది ఇంత మంచి నియంత్రణ ఉన్న వీటిలోకి రాము, ఏ నియంత్రణ లేని క్రిప్టో కరెన్సీలోకి డబ్బులు పెట్టడానికి. అదేంటంటే ఇప్పుడు అది చెయ్యటం తప్ప ఒప్పు అనేది మనకి ఇంతవరకు ఇక్కడ మన దగ్గర స్ట్రక్చర్ లేదు క్రిప్టోకి సంబంధించి. కానీ అలాగే వద్దన్నా కూడా ఈ గొలుసు కట్టు స్కీమ్స్ ఇలాంటి వాటిలోకి, పాంజీ స్కీమ్స్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవాటికి కూడా మోసం చేసేవాళ్ళు ఉంటే మోసపోయే వాళ్ళు ఉంటూనే ఉన్నారు. అది మనం అసలు అన్ని ఇంకంటే అది మీకు న్యూస్లో వచ్చేది 10 పరక, రానివి కొన్ని 100 ఇన్సిడెంట్స్. ఇవాళ డబ్బులు పెట్టండి, వారం తర్వాత డబుల్ ద రిటర్న్ తీసుకోండి, ఎక్కడి నుంచి వస్తాయి? సో మనం రియాలిటీ ఏంటి, అదే ఎలా సాధ్యం అవుతుంది అదే తెలిస్తే, అలాంటి స్కీమ్సే ఉంటే మనం ఇన్ని పనులు ఇందా చెప్పినట్టుగా ఇన్ని పనులు ఇంత వ్యవహారం ఇదంతా ఎందుకు, ఏముండదు. సో రియాలిటీలో ఉండటం మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రతి అసెట్ క్లాస్ గురించి రిస్క్ ఏంటి, రిటర్న్ ఏంటో తెలుసుకోవాలి. అది మన ప్రొఫైల్కి ఏ విధంగా సూట్ అవుతుందో తెలుసుకోవాలి. వెల్త్ అనేది ఓవర్ ఏ పీరియడ్
క్రియేట్ అవుద్ది, అక్యుములేట్ అవుద్ది అనేది తెలుసుకోవాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అట్లా చూస్తే ఏంటంటే ఈ స్టాక్స్ డెఫినెట్గా రిస్క్ ఉంది డెఫినెట్గా. బట్ ఇప్పుడు అతను 11 years అప్పుడు కెరీర్ స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ కెరీర్ ఇవాళ దగ్గర $1.160 billion అరౌండ్ వారెన్ బఫెట్ వెల్త్ $160 billion. అవును. సో 14 లక్షల కోట్లు సుమారు మన కరెన్సీలో మారిస్తే. సో అలాంటి వెల్త్ క్రియేట్ చేశాడు ఓన్లీ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి. అట్లా చాలామంది వరల్డ్ ఓవర్ ఉన్నారు. సో అట్లా మీరేంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ద్వారా రిటర్న్స్ తీసుకోవాలంటే ఇందా ఇప్పటికే ట్రెడిషనల్ అవెన్యూస్ కొంత ప్రాధాన్యత ఇచ్చినా మెజారిటీ రిస్క్ ఉంటుంది. రిస్క్ ఏమి చేయడం కూడా రిస్కే. రిస్క్ ఏమి చేయడం కూడా రిస్కే. రిస్క్ని ఎలా మినిమైజ్ చేసుకోవచ్చు అదొక క్వశ్చన్. దాంట్లో ఏంటంటే మీరు లాంగ్విటీ వెళ్ళే కొద్దీ రిస్క్ మినిమైజ్ అవుద్ది. 2 డైవర్సిఫికేషన్ చేస్తే రిస్క్ మినిమైజ్ అవుద్ది. డైవర్సిఫికేషన్ అన్నాం కదా అని చెప్పేసి చాలామంది పోర్ట్ఫోలియోలో 100 స్టాక్స్ 80 స్టాక్స్ 60 స్టాక్స్ ఉంటాయి, దానివల్ల ఉపయోగం లేదు. సో ఐడియల్ పోర్ట్ఫోలియో ఏంటంటే ఒక 8 to 12 స్టాక్స్ ఆర్ 15 to 20 స్టాక్స్. అది చేస్తే ఐడియల్ పోర్ట్ఫోలియో యూజువల్గా ఎక్కువ మంది ఫాలో అవుతుంది 8 to 12 స్టాక్స్ ఆర్ 10 to. బట్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ హియర్. ఇప్పుడు రీసెంట్గా మార్కెట్ బాగా పడ్డాయి. There are hundreds of blue chips and frontline stocks are medium range stocks కూడా మంచి స్టాక్స్ పడ్డాయి. అవన్నీ మంచి రేట్స్కి వచ్చాయి. అలాంటప్పుడు ఈజ్ దేర్ రాంగ్? వాటిల్లో కూడా చాలా వరకు అక్యుములేట్ చేస్తే తీసుకోవచ్చు. అయితే దీనికి ఇందాక చెప్పే దాంట్లో ఒక దగ్గర కట్ అయ్యాం మనం. ఏంటంటే రైట్ స్టాక్ అన్నాను. రైట్ స్టాక్ అంటే క్లారిటీ వచ్చింది, పాస్ట్ హిస్టరీ అండ్ ప్రొడక్ట్, దాని ప్రొఫైల్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. రైట్ స్టాక్, రైట్ వాల్యూ ఆర్ రీజనబుల్ వాల్యూ. మీరు అన్నారు ఈ రీసెంట్గా పడ్డది కదా ఈ అట్రాక్టివ్గా వచ్చాక, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్లూ చిప్పా ఏ కైండ్ ఆఫ్ స్టాక్ అనేది పక్క పెట్టినా, కేటగిరీ ఆఫ్ లార్జ్ క్యాపా మిడ్ క్యాప్ అనేది పక్క పెడితే కాంబినేషన్ పెట్టుకోవడం బెటర్. మార్కెట్ క్యాప్స్ అన్నీ కాంబినేషన్ పెట్టుకోవడం బెటర్. అండ్ ఒక 5 to 6 సెక్టార్స్ ఆర్ 5 to 7 సెక్టార్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండేలా చూసుకోవడం బెటర్, ఒక సెక్టార్ని నమ్మకుండా. అదొకటి. 2 ఇందా చెప్పినట్టుగా రీజనబుల్ డైవర్సిఫికేషన్ చేయడం బెటర్. టూ మచ్ కాన్సన్ట్రేషన్ రిస్కే, టూ మచ్ డైవర్సిఫికేషన్ రిస్కే. అదొకటి. సో ఈ రైట్ వాల్యూ ఆర్ రీజనబుల్ వాల్యూ ఇక్కడే స్టోరీ అంతా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మొన్న 4 years కరోనా తర్వాత కంటిన్యూస్గా పెరిగిన స్టాక్స్ చూసి రీసెంట్గా పడ్డది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. బట్ రియల్గా ఇంట్రిన్సిక్ వాల్యూ ఏంటి? మార్కెట్లో దేర్ ఈజ్ వాల్యూ ఇన్వెస్టింగ్, గ్రోత్ ఇన్వెస్టింగ్, 2 బ్రాడ్ కేటగిరీస్ ఉంటాయి. వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఇన్హరెంట్ వాల్యూ, ఇంట్రిన్సిక్ వాల్యూ ఇంతకన్నా తక్కువ దొరుకుతుంటే, అంటే ₹100 ఉండాల్సిన ఒక షేరు 80కో 60కో దొరుకుతుంటే అట్రాక్టివ్ వాల్యూ. ₹100 ఉండాల్సిన షేరు 100-120 దొరుకుతుంటే ఫెయిర్లీ వాల్యూ. ₹100 ఉండాల్సిన షేర్లు 200-400 దొరుకుతుంటే ఓవర్ వాల్యూ. సో మనం స్టాక్ ఎప్పుడు కూడా అండర్ వాల్యూలో కొనాలి ఆర్ రీజనబుల్ వాల్యూలో కొనాలి. అంటే ఐదర్ 80, 60 ఆర్ 100, 120 ఇంతవరకు ఫైన్. బట్ 200, 400 కొని ఎప్పుడు మళ్ళీ ఆ రిటర్న్స్ వస్తాయి మనకి, అక్కడి నుంచి ఏంటి అది తెలియదు. అందుకేంటంటే స్టాక్స్ ఎప్పుడు కూడా ఓవర్ వాల్యుయేషన్ దగ్గర, ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ రైట్ స్టాక్, బట్ వాల్యుయేషన్ పార్ట్ అంత కంఫర్ట్ లేదు, అలాంటప్పుడు వెయిట్ చేయాలి. ఈ 2 చేసాం, రైట్ స్టాక్, రైట్ వాల్యూ, రీజనబుల్ వాల్యూ పిక్ చేసాం. ఈ 2 ఓకే అయినాయి. తర్వాత ఈ స్టోరీ అంతా అసెస్ చేసి మీరు నేను మాట్లాడుకొని, లేకపోతే ఇంకొక అడ్వైజర్ని ఇచ్చేసి అంతా చేసి హోంవర్క్ చేసి పిల్లల కోసం, చదువు కోసం, పెళ్లి కోసం, ఇంటి కోసం 10-15 సంవత్సరాలు ఉంటాను స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. వారం తర్వాత ఒక 5-10% ఐదర్ వే అటు ప్రాఫిటో లాసో వచ్చింది, బయటకు వచ్చేసారు. ఉపయోగం లేదు. సో యాజ్ లాంగ్ యాజ్ ఉండగలిగితేనే మీరు రిటర్న్స్ తీసుకోగలుగుతారు. అలా అని చెప్పి మొత్తం ఉంచాలా, ప్రతిదీ లాంగ్ రన్ అయినా అంటే కాదు. కొంత ఇందా చెప్పినట్టుగా కోర్ పోర్ట్ఫోలియో అనేది కొంత మెయింటైన్ చేయాలి. అది దట్ ఈస్ ఫర్ సర్టెన్ టైం పీరియడ్, 3, 5, 7, 10. చాలా మంది ఇలా కూడా చేస్తూ ఉంటారు కదా, కొంత అమౌంట్ తీసేసి అట్లా కూడా చేయొచ్చు. కొంత డెలివరీ ట్రేడింగ్, కొంత డెలివరీ ట్రేడింగ్ చేయొచ్చు. బట్ ఏ ట్రేడింగ్ అనేటప్పటికి చాలా డిసిప్లిన్ కావాలి. ఇన్వెస్ట్మెంట్స్లో కూడా డిసిప్లిన్ ఉండాలి, ప్రతి చోట ఉండాలి. స్ట్రాటజీ అండ్ డిసిప్లిన్ కంపల్సరీ. ట్రేడింగ్లో చాలా ఎక్కువ అవసరం, అదర్వైజ్ డబ్బులు తొందరగా పోతాయి. ఇఫ్ యు ఆస్క్ మీ ఐ విల్ సే ట్రేడింగ్, లీవ్ అబౌట్ ద ట్రేడింగ్. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు 95% మోర్ దాన్ దట్, ఈవెన్ సెబీ ఈజ్ ఆల్సో సేయింగ్, అంత అలా చెప్తుంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ 90% లూజర్స్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అని చెప్పి సెబీ ఇప్పటికి లాస్ట్ 2 years రిపోర్ట్ ఇచ్చింది. అయినా కూడా మన వాళ్ళు ఎవరు ఆగట్లేదు. సో అట్లాంటివి కాకుండా రియల్గా మనం ఏ పర్పస్ కోసం దీన్ని ఎందుకే అంటే మరి అలాంటప్పుడు ఎందుకు F&Oని ఇచ్చేస్తున్నారంటే F&O తీసుకొచ్చిన పర్పస్ వేరు, హెడ్జింగ్ పర్పస్, ఆర్బిట్రేషన్ పర్పస్,
ఆర్ స్పెక్యులేషన్ సమ్ ఎక్స్టెంట్. ఈ 3 పర్పస్తో తీసుకొచ్చారు. మనం ఓన్లీ స్పెక్యులేషన్ పర్పస్తో వాడుతున్నాం దాన్ని ఎక్కువ మంది. అంటే కొంతమంది రియల్ పర్పస్ కోసం కూడా వాడుతున్నారు, హెడ్జింగ్ కోసం ఇట్లా. సో ఏదేమైనా సరే అంటే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కేఫేకి వెళ్ళారు, లేకపోతే హోటల్కి వెళ్ళారు, ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తే నేను ఇడ్లీ హెల్త్ కాషియస్ అని నేను ఇడ్లీ తిన్నాను, ఏముంది లేండి పెద్ద విషయం ఉందని మీరు పూరి తిన్నారు, ఇంకొక ఆయన ఎవరి అభిరుచి తగ్గట్టుగా వాళ్ళు తింటారు, అది తప్పేం కాదు. సో హోటల్ పెట్టినవాడు పూరి ఎందుకు అమ్ముతున్నాడు, వడ ఎందుకు అమ్ముతున్నాడు అంటే అది మనం చెప్పలేం. అట్లా ఏంటంటే వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ మార్కెట్లో ఉంటాయి. మన ప్రొఫైల్ కింద చెప్పిన పాయింటే మళ్ళీ మన ప్రొఫైల్, మన టైం ఫ్రేమ్, మన ఆర్థిక లక్ష్యాలు, మన గోల్స్ ఏంటి, వాటికి మనం ఈ ఇన్స్ట్రుమెంట్ని ఎలా వాడాలి, ఓకే, ఇది తెలియకుండా కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్, మనం ఇంత మాట్లాడుతున్నాం కదా, ఇంత ఓపిక్గా కనుక చూస్తే ఎవరైనా వ్యూయర్ ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా స్టాక్ చెప్తారేమో స్పెసిఫిక్గా చూస్తూ ఉంటారు. ఇంత నాలెడ్జ్ ఇస్తే ఆ దిశగా ఆలోచించి మనం ఏం చేయాలి మార్కెట్లో అనేది కాకుండా ఈయన నోటి వెంట ఏదైనా స్టాక్ వస్తుందేమో అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. సో టిప్స్, ఇది ఇంకో పాయింట్, టిప్స్, రూమర్స్, ఇప్పుడు నాలాగా చెప్పే ఇవన్నీ ఏంటంటేనండి ఇందా చెప్పినట్టుగానే మీకు సూట్ అయ్యే ప్రోడక్ట్ ఇంకోటికి అవ్వదు. నేను చెప్పింది ఒక ప్రొఫైల్కి ఒక టైం ఫ్రేమ్కి సెట్ అవ్వచ్చు, ఇంకోళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. సో మనం అందుకే మనకున్న కాల వ్యవధి ఏంటి, దానికి తగ్గట్టుగా మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, మార్కెట్స్ని కూడా ఆ టైం ఫ్రేమ్లో ఫిట్ అవుద్దా లేదనేది మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ చూసి నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఇప్పుడు ట్రంప్ టారిఫ్ ఇష్యూస్ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ స్టాక్ కాకపోయినా ఏ సెక్టార్స్ని మనం దృష్టిలో పెట్టుకొని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ ఈ రీసెంట్ ఫాల్లో ఇండెక్స్ 11-12% పడితే ఆల్మోస్ట్ ఎనర్జీ కానీ, రియాలిటీ కానీ, పిఎస్యూస్ కానీ మోస్ట్లీ 20-30% పడ్డాయి ఇండెక్స్లు. ఈవెన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫెల్ బై 20%, వేరేస్ ఇండివిజువల్ స్టాక్స్ అయితే 30-40% కూడా ఎక్కువ పడ్డాయి నెంబర్ ఆఫ్ స్టాక్స్. సో ఈవెన్ BSE 500 కూడా అరౌండ్ 14-15% పడ్డది. ఇది కవర్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 1 వీక్ కవరేజ్ అయిపోయిన తర్వాత. అండ్ FIs వాళ్ళు నియర్లీ ఈ లాస్ట్ 2-3 మంత్స్లో, లేకపోతే లాస్ట్ 6 మంత్స్గా సెప్టెంబర్ నుంచి అమ్ముతూ వస్తున్నారు. మన మార్కెట్ క్యాప్ 479 lakh crore అరౌండ్ అక్టోబర్లో ఉన్నది కాస్త మొన్న 380 lakh crore వెళ్ళి ఇప్పుడు అరౌండ్ 410 lakh crore సుమారు. సో పైనుంచి చూస్తే 90-95 లక్షల కోట్ల వెల్త్ ఎరోడ్ అయిపోయింది. దీంట్లో ఏంటంటే FIs సోల్డ్ అరౌండ్ 3.5 lakh crore. సో స్టిల్ దే ఆర్ నెట్ సెల్లర్స్. సో ఈ ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఏంటంటే క్లారిటీ కనుక వస్తే యూజువల్గా వీక్ రూపీ, స్ట్రాంగ్ డాలర్ వల్ల ఎక్స్పోర్ట్స్ బాగుండాలి. కానీ ఎక్స్పోర్ట్స్లో ట్రంప్ అడ్డుగోడగా ఉన్నాడు. ఆ ఎక్స్పోర్ట్స్ మీద క్లారిటీ లేదు. ఈ టారిఫ్స్ రేపు April 2 నుంచి కాబట్టి ఏం చేస్తున్నది ఒక ఇది ఉంది. బట్ అదర్వైజ్ ఫార్మా డిఫెన్సివ్ సెక్టర్గా మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఫార్మాలో మనం ఎంత అతను అదే ఆ క్లారిటీ కనుక వస్తే ఫార్మాలో కొంత, నెక్స్ట్ ఐటీలో కొంత, ఇవే మేజర్ ఎఫెక్ట్ అయ్యాయి. ఎందుకంటే ద హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా టు US ఈజ్ సాఫ్ట్వేర్ ఆర్ ఫార్మా, ఆటో యాక్సిలరీస్, ఇంకొన్ని ఇతరత్ర. సో వీటిలో క్లారిటీ కనుక వస్తే ఈ రెండు 30-40 yearsగా ఐ థింక్ ఇప్పుడు మీరు చెప్పిన దీస్ 3 ఐ మీన్ లైక్ categories will they are the game changers. బట్ అక్కడి నుంచి మళ్ళీ ఐ మీన్ లైక్ ఇది రాదా? వస్తుందండి, ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే అది ట్రెండ్ సెట్టింగ్ ఇది కాబట్టి అది దాని ఇది ఏమాత్రం పెద్దగా ఏముండదు. టారిఫ్స్ మనం నెగోషియేట్ చేసి మాట్లాడి ఒక దీంట్లో ఫిక్స్ చేశారంటే పర్వాలేదు. లేదు సివియర్గా కనుకుంటే దాని ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఒకటేంటంటే అక్కడ కూడా కొంత ఇప్పటికిప్పుడు అంటే ఇప్పుడు అక్కడ 2000 crores అయితే ఇక్కడ 200 crores ఒక ప్లాంట్ పెట్టవచ్చు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/10 ఆఫ్ ఎక్స్పెండిచర్తో ఇక్కడ ఇండియాలో పెడితే అక్కడ దీనికన్నా ఎక్కువ 10 times పెట్టాలి. తర్వాత ఆ స్కిల్డ్ ఇండివిజువల్స్ ఉండాలి. వెంటనే అక్కడ ట్రంప్ చెప్పిన ప్రతిదీ వెంటనే అయిపోతుంది కాదు, టైం పడుతుంది. అక్కడ ఇండస్ట్రీ ఫ్లరిష్ అవ్వాలన్నా, ఇండస్ట్రీ ఇన్కార్పొరేషన్ నుంచి అది ఓవర్ ఏ పీరియడ్ గ్రో అవ్వాలని టైం పట్టింది. సో అన్నీ తొందరగా కొన్నిటికి ఆల్టర్నేట్స్ ఉండొచ్చు, కొన్ని వేరే ఆల్టర్నేట్ కంట్రీస్ నుంచి కూడా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు అందరితో ఇదవుతున్నప్పుడు మొత్తం అక్రాస్ ఇండియా అందరికీ టారిఫ్స్ అంటున్నప్పుడు మనం ఒక్కళ్ళం అతీతం కాదు. కానీ మనం ఎక్కువ డిపెండెంట్ అయ్యి ఉన్నాం కాబట్టి అది డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తుంది. సో నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కూడా మనం ఆచితూచి వ్యవహరించడం మేలు. డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో FMCG ఇట్లాంటివి కొంచెం కొద్దిగా పవర్
ఇట్లాంటివి ఎవర్ గ్రీన్ సెక్టార్స్ అనుకుంటే అట్లాంటివి కొద్దిగా ఇంకా ఇతరత్ర చూసుకోవడం బెటర్. బట్ సెక్టార్ కన్నా కూడా స్టాక్ స్పెసిఫిక్గా చూడటం బెటర్ అండి మనం ఇప్పుడున్న సినారియోలో. ఓకే, స్టాక్ స్పెసిఫిక్గా అంటే ఏ స్టాకు ఏ మేర ఇన్ఫ్లుయెన్స్ అవుద్ది, అచ్చా, అది కూడా స్టాకు కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉందనుకోండి ఇన్ఫ్లుయెన్స్ అవుద్ది. సో కరెన్సీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, పర్చేసింగ్ పవర్ ఆర్ అక్కడ ప్రైసింగ్ ప్రెషర్స్ ఉండొచ్చు, వాళ్ళు బార్గెన్ చేసి ప్రైస్ మీరు తక్కువకి ఇస్తానంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. మార్కెట్ని టైం చేయడం అనేది ఎవరి వల్ల కాదు. ఫస్ట్ పాయింట్. బఫెట్ చెప్పింది ఏంటంటే నేను అయితే లైఫ్లో చూడలేదు అన్నాడు. అంటే ఆయన చూడలేదంటే 94 yearsలో మనం ఎవరం చూడడం అదంతా. కానీ ఎవరు అక్యురేట్గా రేపేమవుద్దని చెప్పలేం, కానీ ప్రాబిలిటీ చెప్పొచ్చు. అది కొంతవరకు మాత్రమే, జరిగిద్దా లేదో దేవుడికి కూడా తెలియదు. సో మార్కెట్ గురించి టైమింగ్ గురించి ఇచ్చేయకుండా నేను నా పర్పస్ వచ్చే 20 years 15 years లాంగ్ ఆర్ బిగ్గెస్ట్ నా లైఫ్ గోల్స్ ఉన్నాయి నాకు కానీ ఫ్యామిలీకి కానీ. వాటిని అచీవ్ చేయాలంటే నేను ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉందా, బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంటే డెఫినెట్గా ఎస్ఐపి. ఎందుకంటే ఇప్పుడు లంసమ్ అనేది అందరికీ వీలవ్వదు, అవ్వకపోవచ్చు కూడా అది. బట్ చిన్న 1000, 2000, 5000, 10,000 నేను ఇన్వెస్ట్ చేయగలను అనుకునే వాళ్ళు ల్యాక్స్లో ఉంటారు. అలాగే ఇప్పుడు చూస్తే 2021లో మన సిప్ బుక్ 6-7,000 కోట్లు ఉండేది. ఇవాళ 25,000-26,000 crores. ఒకప్పుడు ఏఎం 10 లక్షలు 12 లక్షల కోట్లు ఉండేది మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేసే డబ్బు, ఇవాళ 68 లక్షల కోట్లు. సో సిప్ ఇన్వెస్టర్లు కూడా దగ్గర అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అరౌండ్ 5.5 crore. సో ఇన్వెస్టర్స్ సంఖ్య విపరీతంగా అటు డిమాట్ అకౌంట్స్లో కానీ ఇటు మ్యూచువల్ ఫండ్స్లో కానీ బాగా పెరిగింది. ఇండియన్స్ ఫండ్స్ వస్తున్నాయి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ రూట్లో కానీ, లేకపోతే ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ రూట్లో వచ్చే డబ్బు కానీ, నేషనల్ పెన్షన్ దాంట్లోంచి వచ్చేవి కానీ, నార్మల్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చేవి కానీ, డొమెస్టిక్ ఫండ్స్ రావడం ఇంపార్టెంట్ వస్తున్నాయి. అలాగే ఎఫ్ఐస్ కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కడ అట్రాక్టివ్గా ఉంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అట్రాక్టివ్గా ఉంది, మీరు నేను ఆపితే అవుతారా, వెళ్ళి కొంటారు మీ అందుబాటు ధరలోకి వస్తే. స్టాక్స్ కూడా అంతే, సేమ్ థింగ్. కూరగాయలైనా అంతే, గోల్డ్ అయినా అంతే. ఏ అసెట్ క్లాస్ గురించి ఎవరికి చెప్పాల్సిన లేదు. డెఫినెట్గా ఫ్రమ్ టైం టు టైం అసెట్ క్లాస్లో ఒక నేచర్ ఉంటుంది. కొన్ని ఒక 10 to 20 years కమోడిటీస్ సైకిల్స్ ఉంటాయి, గోల్డ్ సిల్వర్ ఇలాంటి దాంట్లో ఓ 10-20 years నెమ్మదిగా ఉంటాయి, వీక్గా ఉంటాయి, మళ్ళీ ఓ 10-20 years అప్వర్డ్ జర్నీ ఉంటుంది. మార్కెట్స్లో ఏంటంటే సైకిల్స్ ఉంటాయి మార్కెట్లో కూడా. సో మార్కెట్లో కూడా సైకిల్స్ని ఒక 3 to 4 years బుల్ ర్యాలీ లాస్ట్ 4 years చూసాం. నెక్స్ట్ 1-2 years బేర్ ఫేజ్ ఆర్ కన్సాలిడేషన్ కానీ కరెక్షన్ కానీ ఉండొచ్చు ఇంకా కూడా. అట్లా మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ఈ జర్నీ ఎప్పుడు కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇందాక 1979లో 100, ఇవాళ 77,000 అనుకోండి. జర్నీ వెళ్తూ ఉంటుంది. ఈలోపు ఇందా చెప్పినట్టుగా ఆర్థిక, సామాజిక, రాజకీయ, ప్రకృతి ఇట్లాంటి ఎన్నో కారణాలు వస్తూ ఉంటాయి, మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. రియల్ స్ట్రెంగ్త్ వచ్చేసి అక్కడ మార్కెట్స్ అక్కడ ఎకానమీని రిప్రజెంట్ చేసేలాగా ఉంటాయి యూజువల్గా. సో ఇఫ్ ద ఎకానమీ ఈజ్ డూయింగ్ గుడ్, ఆటోమేటిక్గా అక్కడ స్టాక్ మార్కెట్స్ బాగా చేస్తాయి. ఎలా చేస్తాయి అంటే ఎకానమీ ఎప్పుడైతే బాగుంటుందో డిఫరెంట్ సెక్టర్స్ పెర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే డిఫరెంట్ సెక్టర్స్ బాగా చేస్తాయో అక్కడ ఉన్న స్టాక్స్ బాగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, కెన్ ఐ ఆస్క్ యూ, ఐ మీన్ లైక్ మీకు పరిమితులు ఏమైనా ఉన్నాయా ఏదైనా స్టాక్స్ చెప్పడానికి? లేదు, అంటే ఇండివిజువల్గా స్టాక్స్ మీరు ప్రిఫర్ చేయడం. ఓకే, ఫైన్. వన్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఆర్థిక అక్షరాస్యత అని నేను మన ఎపిసోడ్ని స్టార్ట్ చేశాను. ఈ ఆర్థిక అక్షరాస్యత ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు నేను ఇలా స్టూడియోలో కూర్చొని చెప్తే కూడా వచ్చేస్తుందని నేను అనుకోను. ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్, ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఎలా చూస్తున్నారు, ఎంతవరకు ఉందనుకుంటున్నారు? ఇంపార్టెన్స్ అయితే ఉందండి. ఎందుకంటే మనిషికి అదే అంటే అది ఇంకా మన దగ్గర అంటే మనిషికి యూజువల్గా మేము ఏం చెప్తూ ఉంటాం అంటే శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో, వాక్ చేయడం లేదా జిమ్ ఇంకోటి ఏదో ఒకటి అంటే కొంచెం డైట్ ఇట్లాంటి విషయాలు ఎలాగైతే శారీరక ఆరోగ్యం, అలాగే మానసిక ఆరోగ్యం, మూడోది ఆర్థిక ఆరోగ్యం, ఈ మూడిట్లో ఏది తక్కువ తగ్గినట్టే ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే చాలామందికి ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఉండొచ్చు, ఎక్కువ సంపాదిస్తూ ఉండొచ్చు, బట్ డిసిప్లిన్ లేదు. అలాగే చిన్న మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఆలోచన ఉండొచ్చు, బట్ ఆచరణ మిస్ అవుతూ ఉండొచ్చు. అందుకే ఫస్ట్ మనకున్న అవెన్యూస్ ఏంటి, వాటి విధి విధానాలు, మంచి చెల్లి ఏంటి, అది అవగాహన తీసుకోవటం. అటు ఫ్యామిలీలో స్పౌస్కి కానీ ఐదర్ లేడీ కావచ్చు జెంట్ కావచ్చు, స్పౌస్కి కానీ పిల్లలకు కానీ ఒక అవగాహన క్రియేట్ చేయాలి.
అంటే మనకున్న అవెన్యూస్ ఏంటి, వాటిలో రిస్క్ రివార్డ్స్ ఏంటి, వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్స్ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, రిస్క్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి. సో ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఫ్యామిలీతో, ఎందుకంటే గృహమే కదా స్వర్గసీమ అంటారు. సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి ఆటోమేటిక్గా. ఆ తర్వాత ఏంటంటే ఒకసారి ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత ఇవాళ కరికులంలో కూడా ఈ ఫైనాన్షియల్ లేదు యాక్చువల్గా అలాంటి ఒక ఇది, అంటే కొంచెం పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పుడు పెడుతున్నారు, ఆర్ గ్రాడ్యుయేషన్ కూడా ఇప్పుడు కొద్దిగా ఇంప్లిమెంటెడ్ అట్లా బై డిఫాల్ట్ ప్రతి ఒక్కరు నేర్చుకునే పరిస్థితి లేదు కదా. మనం ఎడ్యుకేషన్ సిస్టంలో మనం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోకూడదు, ఎకనామిక్స్ గురించి తక్కువ మాట్లాడతాము, ఇక స్టాక్ మార్కెట్స్, ఫినాన్స్ అండ్ వీటి గురించి అయితే అసలు లేదు. డెఫినెట్గా అవసరం అయితే ఉంది, ఎందుకంటే మనం డెవలపింగ్ కంట్రీలో ఉన్నాం. మనం ట్రెడిషనల్ అవెన్యూస్ లైక్ రియల్ ఎస్టేట్, గోల్డ్ అని చెప్పేసి ఇక్కడే 100లో 80 రూపాయలు 75 రూపాయలు ఇక్కడే పార్క్ చేసి ఫైనాన్షియల్ అసెట్స్ని పక్క పెట్టేస్తే, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇందా చెప్పాను, మీరు ట్రెడిషనల్ అవెన్యూస్లో పెట్టి మీరు 30 సంవత్సరాలకి 1000 రూపాయలు చెప్పిన 15 లక్షలు సంపాదిస్తే, మీ ఫ్రెండ్ అతను 15% చొప్పున వేరే మ్యూచువల్ ఫండ్స్ ఇంకో గ్రోత్ అసెట్స్లను పెట్టి 70 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంకొక అతను 20% చొప్పున 1,40 లక్షలు సంపాదిస్తున్నాడు. 15 లక్షలకి 70 లక్షలకి 1,40 లక్షలకి సంబంధం లేదు. అలా అని చెప్పి మొత్తం ఇక్కడ పెట్టాలంటే కాదు. ఏ అసెట్ క్లాస్ సుపీరియర్ కాదు, లేకపోతే తక్కువ కాదు. మనకి మన ప్రొఫైల్ ఇందా చెప్పినట్టుగా మళ్ళీ బ్యాక్ టు ఇది అదే అక్కడికి వచ్చేస్తాం. మనం దాన్ని బట్టి వెళ్ళాలి. బట్ డెఫినెట్గా ఎడ్యుకేషన్ ఇంట్లో స్టార్ట్ చేయాలి, కాలేజీల్లో స్కూల్ లెవెల్లో కూడా ఎడ్యుకేషన్ ఉండాలి. తర్వాత కొన్ని జాగ్రత్తలు కూడా ఏంటంటే చాలామంది ఎలా ఉంటుందంటే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంట్లో అర్థం కాదు, వాళ్ళకి చెప్పేది ఏంటి, ఇలాంటి ఒక ఇది ఉంటుంది. అట్లాంటిది తీసేయాలి ఫస్ట్ పాయింట్. 2, మీరు ఎక్కడ ఏం చేస్తున్నారో ఫ్యామిలీకి ఎంతవరకు వీలైతే అంతవరకు డిస్క్లోజ్ చేయాలి. తర్వాత మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు, హ్యాండ్ లోన్ ఇచ్చారు, లేకపోతే డిపాజిట్ చేశారు, ఇవన్నీ కూడా ఎవరు కన్సర్న్ పర్సన్ ఎవరు, ఆథరైజ్డ్ ఏజెంట్ ఎవరు, లేకపోతే ఒక బ్రోకర్ ఎవరు, ఇవన్నీ వివరాలు రాసి వాళ్ళకి ఇవ్వాలి. అది మళ్ళీ ఎక్కడో పెడితే అవ్వదు, డెఫినెట్గా వాళ్ళతో షేర్ చేయాలి. తర్వాత మన ఇన్కమ్ ఏంటి, మనకు వస్తున్న ఎక్స్పెండిచర్ ఏంటి, మనకున్న అసెట్స్ ఏంటి, మన లైబిలిటీస్ ఏంటి, మన నెట్వర్త్ ఏంటి, మనం ఈ ఖర్చులు అంటే రియాలిటీ చెబితే కొంతమంది ఎక్కడన్నా అటు ఇటు ఉంటారేమో కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అప్రిషియేట్ చేస్తారు, మీకు సపోర్ట్ కూడా చేస్తారు. సో ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి, ఇట్లాంటివన్నీ కూడా ఫ్యామిలీలో మీరు మాట్లాడుకొని మీ ఫైనాన్షియల్ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి షేర్ చేయడం వల్ల రేపు అనుకోకుండా మీరు ఒక మెస్లో ఒక బ్లాక్ రూమ్లో వాళ్ళని పెట్టకుండా డెఫినెట్గా వాళ్ళకు ఒక స్పష్టత ఇచ్చేవాళ్ళు అవుతారు. అలాగే సంపాదించడం ఎంత ఇంపార్టెంటో, ఈ సంపాదించింది ఎవరి కోసం ఆ క్లారిటీ కూడా ఉండాలి. పెద్ద పెద్ద వాళ్ళే గొడవలు పడుతున్నా ఇది చూసాం. సో అది వేరే విషయం, అది లాస్ట్ థింగ్. బట్ అసలు ముందు సంపాదన కోసం మనం ఏం చేయాలి, ఖర్చులు తగ్గించుకోవటం, అవసరాలు కోరికలకి తేడా తెలుసుకోవటం. తర్వాత ఈ రిటైర్మెంట్ కోసం ఎన్పిఎస్ అనేది కూడా మనం ఒకటి మాట్లాడలేదు. ఎన్పిఎస్లో కూడా చిన్న చిన్న అమౌంట్స్ కూడా పెట్టచ్చు, 1000, 2000 అట్లాంటివి. సో అది అట్లాంటిది థింక్ చేయటం ఇట్లా. ఓకే, బిఫోర్ కన్క్లూజన్ వేణుగోపాల్ గారు, ఫినాన్షియల్ మార్కెట్లో మీరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీ జర్నీకి సంబంధించి ఒక 1.5 మినిట్లో కెన్ యూ? అంటే అదేనండి, మళ్ళీ ఒక పాయింట్లో చెప్తాను. మనం యంగ్స్టర్గా ఉన్నప్పుడు, అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇండియాలో స్టాక్స్ కానీ 95 నుంచి కొంచెం ఫెమిలరైజ్ అయ్యాయి. అంటే హర్షిత్ మెహతా స్కామ్ తర్వాత కొంచెం ఇదైంది. తర్వాత 2000లో ఇంటర్నెట్ ఒకసారి ఆ ఇవాల్వ్మెంట్ అంటే ఆ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి బాగా పికప్ అందుకుంది. లాస్ట్ 20-25 ఇయర్స్ చాలా ఈవెంట్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం. కానీ బేసిక్గా ఏంటంటే విషయం తెలియటం వేరు, విషయాన్ని ఆచరించటం వేరు. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఇంకొక పాయింట్ ఏంటంటే, నాకు తెలుసు నేను ఆచరించలేదు, ఉపయోగం లేదు. అలాగే నాకు తెలుసు ఆచరించాను, మళ్ళీ అవసరాల కొద్దీ బయటకు వచ్చాను. ఇలా ఇన్ అండ్ అవుట్ ఒక్కొక్క అవెన్యూలో 100 సార్లు చేసి ఏమీ సాధించకుండా అలాగే అక్కడే ఉండిపోయేవాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా మీరు త్వరగా స్టార్ట్ చేయండి కెరియర్. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీరు వ్యవసాయం చేయండి, వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి. మీకు అందుబాటులో ఉన్న మార్గాలు ఏంటి, మీ రిస్క్ ప్రొఫైల్, మీ గోల్స్ ఏంటి, గోల్ బేస్డ్గా పర్పస్ బేస్డ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి, కంటిన్యూస్ చేయండి. ఈ ఇన్ అండ్ అవుట్లు వద్దు. ఈ ప్యానిక్స్, వాల్టిలిటీ, ఫాల్స్ ఇవన్నీ కూడా అవకాశాలు. మళ్ళంటి వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అవకాశాలు? రావు. సో ప్రతి ప్యానిక్నెస్, ప్రతి ఫాల్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అది వీటికి బెంబేలెత్తిపోకుండా కన్సిస్టెంట్గా అయిపోయాను, రైట్ స్టాక్, రైట్ వాల్యూ, లాంగ్ టర్మ్.
సో లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేయండి. లాంగ్ టర్మ్లో ఎవరైనా సరే ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందొచ్చు. సో దీంట్లో ఏంటంటే ఇందాక చిన్న అమౌంట్ అని చెప్పి చిన్న చూపు, రేపు మాపు చూద్దామని పోస్ట్ పేమెంట్, వాటికి ఈ 2 విషయాలు పక్కకు పెట్టేసి అసెట్ అలికేషనే మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇంకొక ఎక్స్ట్రీమ్ సైడ్ వెల్త్ క్రియేట్ చేయాలి అంటే ఆ అసెట్ అలికేషన్ ఇంపార్టెంట్. కాబట్టి అన్ని ట్రెడిషనల్ అవెన్యూస్ అని కాకుండా, అంతా గోల్డ్ అని కాకుండా, అంతా రియల్ ఎస్టేట్ అని కాకుండా ఒక 4-5 ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆర్థిక స్తోమతకు మించిన నిర్ణయాలు మాత్రం 2 వైపులా పదునున్న కత్తితో సమానం అనేది మీరు గుర్తెరిగి లెవరేజ్ పొజిషన్స్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ప్రతి చోట వీలైన చోటల్లో జాయింట్ అకౌంట్స్ పెట్టండి. అదర్వైజ్ నామినేషన్ని ఇవ్వండి. కొన్ని బేసిక్ థింగ్స్ ఫాలో అవ్వాలి. There's a lot of information, Venugopal garu. Right. Thank you so much for joining To The Point with Satya, Venugopal garu. Thank you. To The Point with Satyalo ఈ ఎపిసోడ్లో ఫినాన్స్ 360 degrees కవర్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. మీ కమెంట్స్, సజెషన్స్ యాక్సెప్టెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి TV9.